బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్. 108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా 4,000. వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు. ముఠాలను పెట్టుకుని బెదిరిస్తే ఎవరూ భయపడరు. అవసరమైతే రాయలసీమలోనే ఉంటా. మా సహనాన్ని పరీక్షించొద్దన్న పవన్ కళ్యాణ్. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ముందడుగు. హైదరాబాద్ నార్త్ పనులకు కేంద్రం టెండర్లు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన. జనవరి 1 నుంచి భూభారతి ధరణి పోర్టల్ స్థానంలో అందుబాటులోకి. డిసెంబర్ 31తో ముగుస్తున్న టెరాసిస్ గడువు. జనవరి 2 లోపు అరెస్టు చేయాలని చూస్తున్నారు. ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని ప్రయత్నాలు. రేషన్ మిస్సింగ్ తో సంబంధం లేదన్న పేర్ని నానిపై రాజకీయ కక్ష లేదు. తప్పు చేయకపోతే జరిమానా ఎందుకు కట్టారు? కుట్రలు చేయాల్సిన అవసరం లేదన్న నాదెండ్ల. నాని భార్యను అరెస్ట్ చేయాలని చెప్పలేదు. పేర్ని నాని కట్టుకథలు చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న కొల్లు రవీంద్ర. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదు. 12 చెరువులు, 8 పార్కులను కాపాడాం. ఇకపై ఆక్రమణలు చేస్తే చర్యలన్న రంగనాథ్. ఎయిర్పోర్ట్ లో బొత్స కనిపిస్తే లేచి నిలబడ్డా. కాళ్లు మొక్కానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధిని ఓర్వలేక ఆరోపణలన్న మంత్రి కొండపల్లి. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి. పాలనపై పట్టుకోల్పోయారని అనిపిస్తోంది. 6 గ్యారంటీలు ఏమయ్యాయన్న హరీష్. కేటీఆర్ కు ఈడీ నోటీసులు. ఫార్ములా ఈ రేస్ కేసులో జారీ. జనవరి 7న విచారణకు రావాలని ఆదేశం. భద్రాద్రిలో 5 మావోయిస్టులు లొంగుబాటు. పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారన్న ఎస్పీ. లొంగిపోయిన వారిపై 4 లక్షల రివార్డ్. కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై సిట్ విచారణ. పీడీఎస్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసులు. ఏపీలో సైబర్ నేరాలు పెరిగాయన్న డీజీపీ. బీసీ రిజర్వేషన్లపై కవిత హడావిడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ఆది శ్రీనివాస్. జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. 1,400 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్. లేకపోతే పనులు నిలిపేస్తామని హెచ్చరిక. వైసీపీ నేతలు కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. ఆధారాలతో సహా వస్తా. మీరు సిద్ధమా? కిల్లి బోస్కు మంత్రి వాసంశెట్టి సవాల్. చిత్తూరులో శ్రీగంధం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్. 12 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు. 7 లక్షల విలువైన 40 కేజీల శ్రీగంధం స్వాధీనం. నంద్యాల మున్సిపల్ సమావేశంలో రగడ. బీసీ కాలనీ, దేవనగర్ రోడ్డు విస్తరణకు ప్రతిపాదన. పేదలు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ ఆగ్రహం. పాట్నాలో 11వ రోజు విద్యార్థుల ఆందోళన. బీపీఎస్సీ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్. మద్దతు తెలిపిన ప్రశాంత్ కిషోర్. అన్నా యూనివర్సిటీ ఘటనపై విచారణ. బాధితురాలి కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలి. సిట్తో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం. మహిళా సమ్మాన్ యోజనపై ఎంక్వైరీ. బీజేపీ తీరుపై మండిపడ్డ కేజ్రీవాల్. ఎన్ని అడ్డంకులొచ్చినా పథకం ఆగదన్న ఆప్. మెల్బోర్న్ టెస్ట్ లో నితీష్ సెంచరీ. టీమిండియాను ఆదుకున్న తెలుగు కుర్రాడు. అభినందించిన సీఎం చంద్రబాబు. ప్రధానిని కలిసిన చెస్ ఛాంపియన్. చెస్ బోర్డును బహుమతిగా ఇచ్చిన గుకేష్. అభినందిస్తూ ట్వీట్ చేసిన మోదీ. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.